బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని వరంగల్ కు తరలించారు సుబేదారి పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్ 308 సబ్సెక్షన్ 2, 308 సబ్సెక్షన్ 4, 352 కింద కేసులు నమోదు చేశారు. ఇదేం పద్ధతి ఈ పద్ధతి కాదు కదా, ఇదేం పద్ధతి ఈ పద్ధతి కాదు కదా. పోలీసు అవుతుంది ఇదేం పద్ధతి, దేనికోసం చేస్తారు? ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. క్వారీ యజమానిని బెదిరించారు అనే కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఇది ప్రభుత్వం చేస్తున్న అక్రమ కేసులు అని చెప్తున్నారు. అది అక్రమ క్వారీ. ఆ అక్రమ క్వారీ విషయంపై నిలదీస్తున్నందుకే ఈ అక్రమ అరెస్ట్ అని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టులు చేయిస్తోంది అని పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. ఆ క్వారీ గురించి నిలదీస్తాము అని పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. అయితే పాడి కౌశిక్ రెడ్డిని క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసి సుబేదార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిఎన్ఎస్ సెక్షన్లోని 308, 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ కు తీసుకెళ్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని వరంగల్ కు తరలించారు సుబేదారి పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్ లో 308 సబ్సెక్షన్ 2, సబ్సెక్షన్ 4, 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఆయన మీడియాతో గట్టిగా మాట్లాడుతూ ఆయన కారు వరకు వచ్చారు. ఆ సమయంలో ఆయన చెప్తున్న మాటలు ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులని చెప్తున్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ క్వారీ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు, కాంగ్రెస్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఈ అక్రమ క్వారీకి అనుమతులను అక్రమ క్వారీకి వంత పాడుతూ ఉన్నారు, అక్రమ క్వారీ యజమానికి వంత పాడుతూ ఉన్నారు అని కౌశిక్ రెడ్డి అంటూ ఉన్నారు. కానీ కౌశిక్ రెడ్డిని క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మేము పోరాటం చేస్తామని పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. ఒకసారి పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మా ప్రతినిధి వేణు మనకు అందుబాటులో ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి వరంగల్ కు తరలించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కౌశిక్ రెడ్డి అరెస్ట్ గురించి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు?
రోహిత్ ప్రస్తుతం నిన్న సాయంత్రం పూట శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుబేదారి సిఐ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి పోలీసుల బృందము అరెస్ట్ చేసే క్రమంలోనే కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా పొలిటికల్ మోటివేటెడ్ కేసు, కావాలనే రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా తనపై కేసు నమోదు చేయించాడు. ఇక తాను తన నియోజకవర్గానికి సంబంధించి వంగపల్లి గ్రామం నడుస్తున్న క్వారీ, అది అక్రమంగా నడుస్తున్న క్వారీ, అదంతా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారం, దాన్ని ప్రశ్నించినందుకే కేసు పెట్టారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూనే తనకు సంబంధించిన అనుచరులకు కూడా పూర్తిగా సుబేదారి పిఎస్ కు తరలి రావాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. సో అంటే ఈ నేపథ్యంలోనే సుబేదారి పిఎస్ కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చి నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు తన అరెస్ట్ పై స్పందించలేదు. ఎందుకంటే ఈ విషయంలో కౌశిక్ రెడ్డి గత కొన్నేళ్ల నుంచి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడము, తను ఇష్టారీతిన ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయ్యే విధంగా వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పరువు తీసే విధంగా ఉన్నారంటూ కూడా గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే కౌశిక్ రెడ్డి తీరును విమర్శించారు. సో ఈ నేపథ్యంలో తన అరెస్టు సంబంధించి కూడా స్పందించడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా లేరు. కానీ అధిష్టానం నుంచి కనుక వాళ్ళకి ఆదేశాలు వచ్చుంటే మాత్రము కౌశిక్ రెడ్డి అరెస్టు విషయంలో నిరసన తెలిపేందుకైతే సిద్ధమవుతుందో తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం అయితే అటు కేటీఆర్ ఆదేశాలతో సుబేదారి పిఎస్ కు రావడం జరిగింది. అక్కడ కౌశిక్ రెడ్డితో మాట్లాడారు. తర్వాత తనకు మెడికల్ టెస్ట్ చేయించాల్సి ఉండగా తను బీఆర్ లీగల్ టీం ఆధ్వర్యంలో చేయాలని చెప్పడంతో పోలీసులు కూడా దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే తాను 308 సెక్షన్ లో తనను రిమాండ్ అంటే అసలు కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసులు, ఆ కేసు వివరాలు ఏంటి? 308 పెట్టారు, ఎక్స్టార్షన్ ఒకటి, ఇన్సల్ట్ ఒకటి, ఈ 2 కేసులు పెట్టారు. ఈ కేసు పూర్వపరాలు ఏంటి? అంటే మన అది హుజరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ పరిధి లోపల కమలాపూర్ మండలం ఉంటుంది. అందులో వంగపల్లి విలేజ్ ఉంది. ఆ విలేజ్ లోపల మనోజ్ రెడ్డి అనేటువంటి హన్మకొండకు చెందినటువంటి గ్రానైట్ వ్యాపారి అక్కడ క్వారీ బిజినెస్ నిర్వహిస్తుంటాడు. అయితే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉన్నటువంటి ఏప్రిల్ నెల లోపల 27th ఆ ప్రోగ్రామ్ కోసం అరేంజ్మెంట్ చేయడానికి డబ్బులు కావాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేసి మనోజ్ రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు కావాలంటూ కూడా పలుసార్లు బెదిరించాడు. సో తాను దానిపై మౌనం పాటించడంతో కొద్ది రోజుల తర్వాత దాదాపు 16వ తారీఖు నాడు ఫోన్ చేసి 50 లక్షల రూపాయలు ఇస్తే ఇవ్వు, లేకపోతే నిన్ను బిజినెస్ చేసుకొనివ్వను, నీ అంత చూస్తానంటూ కూడా కౌశిక్ రెడ్డి ఫోన్ లో బెదిరించారు. అయితే ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు మనోజ్ రెడ్డి స్పీకర్ ఆన్ చేయడంతో పూర్తిగా తన కుటుంబ సభ్యుల ముందే కౌశిక్ రెడ్డి మాట్లాడిన వ్యవహారం అంతా కూడా తన కుటుంబ సభ్యులు ఉన్నారు. దీంతో కౌశిక్ రెడ్డి తన వ్యాపారాన్ని సాగనివ్వడనే విషయం పక్కన పెడితే తన బెదిరింపుల పర్వం చూస్తే మాత్రం తన కుటుంబాన్ని చంపే ప్రయత్నం చేస్తారనేటువంటి భయంతో మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి సుబేదారి పిఎస్ లోపల ఫిర్యాదు చేయడంతో 308 తో పాటుగా ఇన్సల్టింగ్ సంబంధించినటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కౌశిక్ రెడ్డి వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఇదంతా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల కోసం తాను ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి తాను అడ్డుకునే ప్రయత్నం చేస్తారంటూ కోర్టుకు వెళ్లి క్వాష్ పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు కొట్టేయడంతో ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసే విధంగా అయితే ముందుకెళ్లారు. దీంతో మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేసి తన కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మెడికల్ టెస్ట్ల కోసం అయితే పోలీసులు ప్రస్తుతం వెయిట్ చేస్తున్న పరిస్థితి. రోహిత్ రైట్ వేణు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేసి వరంగల్కు తరలించారు. ప్రస్తుతం సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు శని ఆదివారం కాబట్టి బహుశా బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. సోమవారం వరకునే బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 308, 352 ఎక్స్టార్షన్, ఇన్సల్ట్ చేయటం, ఈ 2 సెక్షన్ల కింద పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ మాత్రం ఇది అక్రమ అరెస్టులని అంటూ